ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అక్క. నమస్తే జయ. అక్క, కొన్ని వ్యక్తిత్వాలు, కొన్ని మనస్తత్వాలు ఎట్లా ఉంటాయంటే, నేను చెప్పేది కరెక్ట్, 100% కరెక్ట్, ఇంకా అసలు ఇందులో నో డౌట్, ఇందులో తప్పే లేదు, ఎదుటి వాళ్ళకి ఏమీ తెలీదు, నాకు అన్నీ తెలుసు, నేను చేసేదే కరెక్ట్. ఇలాంటి ఫీలింగు ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు, వర్క్ చేస్తుంటే ఆఫీసుల్లో ఇబ్బంది పడతారు, సొసైటీకి కూడా చాలా ప్రమాదం. ఎందుకంటే ఆ వైపే వెళ్తారు, మిగతా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఒకవేళ అవ్వలేదనుకోండి, ఆ రిలేషన్ అంతటితో బ్రేక్ అయిపోతుంది. ఈ యాటిట్యూడ్ మనము చిన్నప్పటి నుంచే గమనిస్తాం పిల్లల్లో కూడా. ఎలా చేంజెస్ తీసుకురావాలి, ఇలాంటి థాట్ ఎలా డెవలప్ అవుతుంది? ఈ నాది వినాలి అనే వాలిడేషన్ ఎందుకు వస్తుంది అంటే ఇన్సెక్యూరిటీ. బికాజ్ నాది వినట్లేదు అన్నప్పుడు వాయిస్ రైజ్ అవుతుంది, వాయిస్ గట్టిగా చెప్తుంటారు, అది ప్రతి దగ్గర నాకు తెలుసు అనే ఉద్దేశంతో. సో వాయిస్ ఎప్పుడైతే రేజ్ అంటే లైక్ నాదే కరెక్ట్ అనే భావం ఎప్పుడు వస్తుంది అని అంటే, వాళ్ళకున్న నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అదే కరెక్ట్ అని అనుకునే ముద్ర ఎక్కడో ఒక దగ్గర బలంగా పడుతూ ఉంటుంది. ఎవరో ఒకరిద్దరు ఆమోదించడం, అరే నువ్వు ఇదిరా. ఇప్పుడు తక్కువ ఒక 5th క్లాస్ చదివిన వాళ్ళ దగ్గర ఒక 8th క్లాస్ చదివిన వాడు వెళ్ళి చెప్తే ఉంటాడు, అర్రే అన్నకు మస్తు తెలుసు అంటాడు. ఈ 8th క్లాస్ చదివే అతను ఇంటర్ చదివే వాళ్ళ దగ్గరకు వచ్చి నాకు అన్నీ, ఎందుకంటే వీళ్ళు ఇచ్చారు, ఒక లేబుల్ ఇచ్చారు. అలాగా మన కుటుంబంలో కానీ మన చుట్టుపక్కన కానీ వెన్ యూ గో లైక్ ఇప్పుడు మన ఊర్లో మన కజిన్స్ దగ్గర ఉన్నాం, వాళ్ళ దగ్గర ఉన్నాం, మనకు వాళ్ళ కొంచెం ఊరి దగ్గర ఉన్నారు, లేకపోతే తక్కువ చదువుకున్నారు, వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నప్పుడు నువ్వు 4 పదాలు ఎక్కువ మాట్లాడావు. అప్పుడు ఏమనిపిస్తుంది, అర్రే బామ్మ అన్న నువ్వు అసలు తోపన్నా, నువ్వు అసలు అక్క నువ్వు సూపర్, అసలు నీకు బాగా తెలుసు అని అంటారు. అనగానే ఏమొచ్చేస్తుంది అంటే, ఆహా ఇట్లా ఫుల్ నేను చాలా గ్రేట్ అని తెలుసు. అప్పుడు కదా ఎప్పుడు కానీ అలాంటి సమయంలో నాకు వీళ్ళకి తెలియంది మాత్రమే నాకు తెలీదు, నాకు తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనే తత్వం ఉన్నవాళ్ళు మీరు అడిగే క్వశ్చన్ దాంట్లో ఫాలో అవ్వరు, అందుకే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎప్పుడైతే నాకు తెలిసింది గోరంతా, తెలవాల్సింది కొండంతా అని బ్రతుకుతూ పోతేనే నువ్వు కొండ కంటే చాలా ధీటుగా పెరగడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే నాకు అన్నీ తెలుసు అని నీ వాయిస్ని గట్టిగా ప్రతి దగ్గర నెగ్గించుకోవాలని చూస్తావో, ఆ నెగ్గించుకోవాలి అని చూడటమే యువర్ ఎ లూజర్. నువ్వు చూడొద్దు, అది నగ్గాలి ఆటోమేటిక్గా. ఆగండి జయ నువ్వు చెప్పేసే, జయ చెప్పిందా కరెక్ట్ అనే ఒక సిచ్యుయేషన్లో నువ్వు ఉన్నావా, లేదు ఇంకొకరు కూడా మాట్లాడుతుంటే వాళ్ళని ఆపి నువ్వు అరుస్తున్నావా అంటే నీకు భయం, అక్కడ నీకు ఇన్సెక్యూరిటీ, అక్కడ ఈ మనిషిది కరెక్ట్ ఏమో, నీ వాయిస్ అక్కడ రేస్ చేయాలి. ఎందుకంటే తెలిసిపోతుంది నాకు ఎక్కువ తెలుసు నీకంటే. అవును, ఈగో, ఇన్సెక్యూరిటీ, ఫియర్ ఆఫ్ లూజింగ్ ఐడెంటిటీ, అక్కడ నాకున్న చామ్ తగ్గుతుంది. సో ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో మీరు గమనిస్తే కొంతమందిని అంత బాగుంటుంది, కానీ కొంతమంది అవాయిడ్ చేస్తుంటారు ఆ గ్రూప్లో. ఎందుకు అంటే ఫస్ట్ మిమ్మల్ని చాలా తోప్ అంటున్నారు, ఇంకొకరు ఉన్నారు వాళ్ళు అరే ఎక్కడ వాళ్ళు నా ఇంప్రెషన్ తగ్గుతుందేమో అనే ఉద్దేశంతో దే విల్ ట్రై టు రేజ్ వాయిస్. సో ఇది ఎక్కువ జరగటం జరుగుతుంది. సో ఈ ఎదుటి మనిషి ఎందుకు హర్ట్ అవుతారు? ఇప్పుడు అక్కడ ఈ ఎదుటి మనిషి ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు ఈ ఎక్స్ప్రెషన్ చెయ్యకపోతే ఈ టాపిక్ వచ్చేది కాదు. ఇప్పుడు మీరే చెప్పారు ఇట్లా చేస్తారు అంటే ఎక్కడో యూ గాట్ కనెక్టెడ్. అరే నేను ఎందుకు ఇట్లా చేస్తారు, బికాజ్ నేను ఫ్రస్ట్రేటెడ్. ఏంది తెలవనోడు పిచ్చోళ్ళలాగా అరుస్తున్నాడు, తెలిసిన దాన్ని నాకేంటి అనే ఒక హర్ట్ ఉండటం, నాట్ బీయింగ్ అండర్స్టూడ్. నాలెడ్జ్ లేనోడు నోరు ఉందని వేసుకొని పడిపోతే ఎలాగా అనే ఒక థాట్ వస్తుంది. ఇక్కడ ఒక ఈగోయిక్ డైలాగ్ సైకాలజీలో చెప్తారు. ఈగోయిక్ డైలాగ్ ఏంటంటే ఇద్దరు మనసులో దే వాంట్ టు పుట్ దేర్ వాయిస్ అవుట్, ఇద్దరు ఫైట్ చేస్తున్నారు దానికోసం. అయినప్పుడే ఈ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. బట్ ఒకళ్ళు వాయిస్ తోటి డామినేట్ చేసేసారు. సో కాబట్టి బోత్ వాంట్స్ దట్ నా వాయిస్ వినాలా, కానీ ఎవరైతే డామినేట్ చేస్తారో వాళ్ళది కరెక్ట్ అని కాదు, అన్నిసార్లు కరెక్ట్ అని కాదు, అన్నిసార్లు రాంగ్ అని కాదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ఇన్సెక్యూరిటీ అవ్వనివ్వండి, వీళ్ళు టేక్ ఆఫ్ చేసేస్తారేమో నన్ను అననివ్వండి, లేకపోతే నాకు తెలిసిందే సర్వాంతర్యామి నేను అనుకునే ఒక అభయన్నండి, అలా ఒక
ఒక్కటి చెప్పనా? ఇదే ఎండ్ అనుకుంటారా అనిపిస్తుంది ఆఫ్ నాకైతే. కోర్స్ అంతే. ఇది మనకి ఇందాక ఒక ఎక్స్పీరియన్స్ అయింది. అవును. సో జనరలీ వీ సీ పీపుల్ ఇన్ సర్టన్ వే. ఒక్కసారి కొన్ని చోట్ల మనం ఇలా అసలు భలే మంచి చెప్తారు కదా అని అనుకుందాం, మంచి మాట్లాడతారు కదా, మంచి మాట్లాడుతుంది కదా అనుకుందాం. ఒక్కొక్కసారి రియల్ లైఫ్లో వెన్ వి సీ ఫూల్, అంటే మాకు తెలుసు కదా అనే అహంకారం ఉంది. ఇప్పుడు అందరూ తోపు, నువ్వు ఇది అని చెప్తున్నారు, కానీ మీరు బయట మాట్లాడేటప్పుడు అదే అహంకారాన్ని తీసుకొచ్చి ఏంటి ఇట్లా అన్న, నీకు అక్కడ అసలు డైలాగ్ లేదు. అదే కదా, నువ్వు డైలాగ్ చెప్పి అక్కడ నీ క్యారెక్టర్ని పోగొట్టుకున్నావు. ఎస్. సైలెన్స్ స్పీక్స్. యువర్ పవర్ డజంట్ మీన్ యువర్ వాల్యూమ్. యువర్ సైలెన్స్ ఈస్ యువర్ పవర్. సైలెన్స్ ఇస్ పవర్ అనేది క్రేజీ వర్డ్. నువ్వు 100 తరాలు మాట్లాడినా మనం స్కూళ్ళలో చిన్నప్పుడు విన్నాం సైలెన్స్ ఈస్ పవర్, సైలెన్స్ ఈస్ పవర్ అని. సైలెన్స్ ఇస్ గోల్డ్. సైలెన్స్ ఇస్ గోల్డ్ ఆల్సో. అమేజింగ్, రైట్లీ. సో యూ నీడ్ టు, ఎప్పుడైతే నాకు అన్నీ తెలుసు అన్నవాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత వాల్యూ పెరుగుతుంది. అంతేగా నోరేసుకొని పడిపోయి నేను చెప్పిందే కరెక్ట్, మిగతా వాళ్ళందరూ అవుల ముఖాలు అన్నట్టు చూసుకుంటూ పోతే మాత్రం నీకు తెలియకుండానే నువ్వు ఫస్ట్ అదే అవుతున్నావు. సో కాబట్టి డోంట్ క్లెయిమ్ యువర్ పవర్, డోంట్ క్లెయిమ్, ద పవర్ కమ్స్ ఆటోమేటిక్. సో నాకు పవర్ కావాలి, నా వాయిస్ తోటి తెచ్చుకుంటా అనుకోవడము, నాకు అన్నీ తెలుసు అనే వర్డ్ ఎవరైనా మాట్లాడినరు అని అంటే మాత్రం అంతకంటే మూర్ఖత్వం మాత్రం ఏమీ లేదు. నేను ఎప్పుడు నా ట్రైనింగ్స్లో, కార్పొరేట్ ట్రైనింగ్స్లో వెన్ ఐ సే లైక్ అయితే నో ఇట్ ఆల్ యాటిట్యూడ్ నుంచి లెర్న్ ఇట్ ఆల్ యాటిట్యూడ్కి ఎప్పుడైతే మారుతామో ఆ గ్రోత్ ఎస్కలేట్ అయిపోతాం. మనకున్న బాధాకరమైన సిచ్యుయేషన్ ఏంటంటే జయ, స్కూల్లోనే మన ఎడ్యుకేషన్ స్టాప్ అయిపోయింది అనుకుంటున్నాం. నా రియల్ ఎడ్యుకేషన్ స్టార్ట్స్ విత్ లైఫ్. జాబ్, పెళ్ళైన తర్వాత, పిల్లల తర్వాత నెక్స్ట్ లెవెల్. ఆ తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాక 4వ దశ జాబ్లో ఒక ఎడ్యుకేషన్ జరుగుతుంటుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా, బాస్ రుద్దుతున్నా ఎక్కడ వరకు భరించాలి, ఎంత భరించాలి, ఏం నేర్చుకోవాలి, ఇంకా అప్ స్కిల్ ఎట్లా కావాలి, రిలేషన్షిప్స్ ఎట్లా మాట్లాడాలి, బాస్తో ఎట్లా మాట్లాడాలి, పియర్స్తో ఎట్లా ఉండాలి, రియల్ లైఫ్ నాలెడ్జ్ బై నువ్వు చదువుకున్న దాంట్లో 0 అండ. సెకండ్ పెళ్ళి అయిన తర్వాత బంధాలు నువ్వు ఇంట్లో అమ్మ నాన్న మీద రుద్దినట్టు కాదు, నీ ఇష్టం వచ్చినట్టు కాదు, సాగించుకుంటే దవడపల్లి రాలగొడుతుంది భర్త అయినా భార్య అయినా. యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. నిన్ను చూస్తున్నారు ఎదుటి మనిషి, మీ ఇద్దరిని కలిపి చూస్తోంది సమాజం. యూ లెర్న్ ఇట్. పిల్లల ముందు యూ లెర్న్ అ లాట్. నేను నా ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఇంకా మాట్లాడలేను, బికాజ్ వీళ్ళకి నేను ఒక లెగసీ పాస్ చేస్తాను. నువ్వు నేర్చుకుంటూ ఎదుగుతూ ఎదిగిచ్చేదే పేరెంటింగ్, రైట్? మళ్ళా పెళ్ళయి చాలా కష్టపడి ఒక 20-25 కింద పడి మీద పడి పిల్లలు పెరిగినాక ఒక 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి అమ్మయ్య నేర్చుకున్నారా బాబు అనుకునేసరికి ఈ పిల్లలకు పెళ్ళిళ్ళై ఇంకో కొత్త ఫ్యామిలీలు వెల్కమ్ అంటూ వస్తాయి. ఇప్పుడు వీళ్ళతో ఇది ఫ్యామిలీయా అర్థం కాదు, ఆపోజిట్ ఫ్యామిలీ, ప్రతిపక్షమా ఈ పక్షమా అర్థం కాదు. ఇక అక్కడ దాన్ని మళ్ళా ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు అయితే ప్రతిపక్షాల్లాగానే ఎంటర్ అవుతున్నారు కదా, నువ్వేంటి మీరేం పెడతారు మేమేం నాన్ సెన్స్, దిస్ ఆల్ టుగెదర్నెస్ నువ్వు అనుకుని ఎప్పుడైతే ఇక్కడి వరకు ఎండింగ్ అంతా కూడా చచ్చిపోయేదాకా నేర్చుకోవటమే. సో కాబట్టి ఎప్పుడు ఎవరికి మొత్తం తెలీదు. మీరు గొంతు ఎంత తగ్గించి మీ పవర్ తెలియాలి అని అంటే యాక్షన్స్ అంతే. ట్రస్ట్. నువ్వు ఎలా అన్న మాటను ఎలా నిలబెట్టుకుంటున్నావు, చెప్పే మాట అసలు నువ్వు చేస్తున్నావా, వీటన్నిటి మీద నీ వాయిస్ అక్కర్లా అప్పుడు, రైట్? సో పీపుల్ ఆస్క్, మాట్లాడు చెప్తారు. సో దాట్ ఈస్ హౌ యూ నీడ్ టు బిల్డ్. కానీ నేనే కరెక్ట్ అని అనుకున్నావంటే ఎక్కడో పప్పులో కాలేసినట్టే. ఎగ్జాక్ట్లీ, రైట్ అక్క, సూపర్. నమస్తే. థ్యాంక్ యూ జయ.